వేట్లపాలెంలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అన్నారు. చాలా బాధాకరమని, పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యల్లో సానా సతీష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా సామలకోట మండలం వేటలపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 21 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో ఏవైతే ఈ ఘటనకు సంబంధించి ఘటనకి ఇప్పటికే 21 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 10 మంది గాయాల పాలయ్యారని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏవైతే ఇక్కడ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఏవైతే ఉందో చూడొచ్చు క్లియర్ వ్యూస్లో ఏవైతే 2 వీలర్ సైతం కూడా అగ్నికి ఆహ్వాదైన పరిస్థితి. మరోపక్క ఇప్పటికే ఘటనా స్థలానికి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మంత్రివర్యులు కందులు దుర్గేష్ వీరంతా కూడా ఇప్పటికే ఈ ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అధికారులతో కూడా వారు సమీక్షించున్నారు. దీనికి సంబంధించి ఈ ఘటనలో సుమారు 21 మంది మృతి చెందినట్లయితే అధికారులు అయితే వెల్లడించారు. అయితే మీరు ఏవైతే ఈ వేటలపాలెంలో జరిగిన ఘటనా ప్రాంతం ఇప్పుడు చూశారు, మీరు ఈ ప్రాంతంలో సుమారు ఎంతమంది మృతి చెందారని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. సుమారు 2 గంటల 50 నిమిషాల్లో సానా సతీష్ బాబు గారు ఫోన్ చేశారు ఆఫీస్కి. ఇలా విస్ఫోటనం జరిగింది, మాకు అప్పుడే తెలిసింది. వెంటనే మేము బయలుదేరి 20 మంది సుమారు ఇక్కడికి వచ్చాము. వచ్చిన వెంటనే ఫౌండేషన్ నుంచి మా ఆఫీస్ నుంచి అందరూ కలిసి వచ్చినప్పటికి చాలా హృదయం విచారకరం ఉంది. చాలా భారీ విస్ఫోటనం. వెంటనే వీడియోలో చూపించమన్నారు సారు. వెంటనే చూసిన వెంటనే ఆయన కూడా అక్కడి నుంచి బయలుదేరారు. సుమారు 21 మంది అని అధికారులు నిర్ధారిస్తున్నారు. కొంతమంది చెప్పడం, స్థానికులు చెప్పడం అంటే చాలామంది 40 మంది పైబడి ఇక్కడ వర్క్ చేస్తున్నారని బతికిన ఒక అబ్బాయి మనకు ఆవిడ చెప్పడం జరుగుతుంది. వాస్తవ విషయాలు క్లియర్గా నిర్ధారణ అయితే కానీ చెప్పలేము. ఈ ఘటనా ప్రాంతం చూశారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి విచారకరమైన సంఘటన నేను చూడలేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇంత దారుణంగా బాణసంచా పేలి ఇంతమంది చనిపోవటం, మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయినాయి. మొండెం తల వేరైపోయినవి, కాళ్ళు చేతులు విరిగిపోయి నానా అస్తవ్యస్తంగా పడి చేలల్లో కూడా పడిపోయినాయి. అన్ని దగ్గరుండి మా టీం సభ్యులందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నాం. గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. స్థానికులు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. ఏదైనప్పటికీ చాలా బాధాకరం. చెప్పండి, ఇప్పుడు రాయవరం మండలం ఏవైతే కొమరపాలెంలో జరిగిన ఘటన, మరొక ముందు ఈ ఘటన సుమారు 10 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. ఏదో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేటలపాలెంలో కూడా మరో ఘటన సుమారు 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన చూశారు, ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చి చూస్తుంటే శ్మశాన వైరాగ్యంలా కనబడుతుంది. గతంలో అయితే 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ ఇన్సిడెంట్లు చూసి కూడా వీళ్ళు ఈ ఓనర్స్ ఇబ్బంది పట్టడం లేదు. ఓనర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ లాభాపేక్ష గురించి కొంతమందిని ఉపయోగించుకునే వాళ్ళేమో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈవేళ ప్రజలు అనుకోవడం ఏంటంటే, ఇక్కడ స్థానికులు అనుకునే ప్రకారం అయితే దగ్గర సుమారు 40 మంది పైచీలకు ఇందులో చనిపోయి ఉంటారు. ఇంకో 10 మంది 20 మంది బయట ఉన్నారు, కొంతమంది కాళ్ళలో దూకేశారు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. కానీ అఫీషియల్గా అయితే మాత్రం ప్రస్తుతానికి 21 అధికారికంగా చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన అనేది భవిష్యత్తులో ఎక్కడ జరగకూడదని చెప్పి మేమందరం కూడా ఇది అవుతున్నాం. ప్రస్తుతం సానా సతీష్ ఫౌండేషన్ సభ్యులు హరీష్ కూడా అందజేసిన ప్రయత్నం పెడతారు. సార్ చెప్పండి, అంటే ఈ ఘటన జరిగి సుమారు 3 గంటల టైం అయింది. అప్పటి నుంచి కూడా మీరు ఉన్నారు, ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మీరు చూశారు. అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది? వచ్చేటప్పటికంటే ఇది ఏమీ అంతా ఒక బూడితోనే కాలిపోయి ఉంది. ఇంకేమి మనుషులు అయితే ఇక్కడ స్థానికులందరూ చాలామంది సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ 3 ఆవులు అక్కడ ఎదర ఉంటాయి. 3 ఆవులకి వదిలితే మాత్రం వెంటనే 3 ఆవులు మాత్రం సేవ్ అయిన పాకలు ఉన్నాయి. స్థానికుల సమాచారం ఆ 3 ఆవులు ఉన్నాయి. మిగతా మనుషులు మాత్రం ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బతకలేదు. చాలా ఈ పొలాల్లోని వాటిలో కాలువతలు కూడా పోయింది. స్థానికులు అనుకునే విధానం బట్టి అయితే ఏదో భూకంపం అనుకున్నారట. వేటలపాలెం స్థానికులందరూ వెళ్ళిపోయారు చాలామంది. ఇలాంటి ఒక పెళ్ళిళ్ళకి, ఒక ఫంక్షన్లకి వెలిగే బాంబుల గురించి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి మన ఆనందం గురించి ఇలాంటి జీవితాలు పాడైపోతుందంటే అసలు బాణాసంచి తయారు చేయకూడదనే నా ఉద్దేశం. ఇంత జీవితాలు పోయినా చూసారు ఎలా ఉందో. మన 2 గంటల 10 నిమిషాలు జరిగింది. అప్పటి నుంచి స్థానికులు చేస్తున్నారు. అధికారులు ఎంతో, మన కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర అందరూ వాళ్ళన్ని విధాలా సాయం చేస్తున్నారు. ఏం చేసినా ఇప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే కొంచెం ప్రభుత్వమే తగు చర్య తీసుకుని ఇలాంటి అరికట్టాలి. సానా సతీష్ బాబు గారు కూడా స్పందించి వెంటనే బయలుదేరారు, ఇప్పుడు వస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా సానా సతీష్ బాబు గారు వీళ్ళ మృతులకి మన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం సారు సతీష్ గారు అనౌన్స్ చేస్తారు.
ఈ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి కూడా ఎవరైతే మృత్యువాత పడ్డారో ఆ సభ్యులకు కూడా వారి వంతు సహాయం కూడా అందించే విధంగా కూడా సానా సతీష్ కూడా చూస్తారని చెప్పి వారి సభ్యులు కూడా చెప్తున్నారు. ఓవర్గా చూస్తే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో చాలా విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, వెగాట్లపాలెం.